బిజినపల్లి మండల కేంద్రంలోని బాలూరు సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ బాతావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు వివిధ తరగతి గదుల్లో తిరుగుతూ విద్యార్థులను విద్య మరియు మెను ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా విని భవిష్యత్ తరానికి మీరే ప్రయోజకులు కావాలని వారు సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ నేలపై కూర్చొని భోజనం చేశారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టర్ బాతావత్ సంతోష్ బిజినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేస్తుండగా అదే సమయంలో సాంఘిక గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థి కలెక్టర్ కనిపించడంతో కలెక్టర్ ఏం జరిగిందని ఆరా తీగా ఆ విద్యార్థి తల్లి నాగర్ కర్నూలు మండల పరిధిలోని పెద్దాపురం గ్రామం నుంచి తన కొడుకును చూసేందుకు 2 సంవత్సరాలు ఆమె మనవడితో కలిసి కళాశాలకు వచ్చిన సందర్భంగా ఆ 2 సంవత్సరాల బాలుడికి ఆకస్మికంగా ఫిట్స్ రావడంతో బిజినపల్లి ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారని అక్కడి అధికారులు వివరించగా అదే సమయంలో అక్కడే ఉండి ఆసుపత్రి తనిఖీ చేస్తున్న కలెక్టర్ ఆ విద్యార్థిని అడిగి తెలుసుకుని బిజినపల్లిలో ప్రాథమిక వైద్యం నిర్వహించి వెంటనే అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులను కలెక్టర్ ఆదేశించారు. మ్యాథ్స్ లేదా ఎవరు చెప్తున్నారు మరి ఇప్పుడు మన బెంచెస్ ఎంత పడుతుంటారు గ్రౌండ్ అంటే ఇక్కడ ఏం అవసరం లేదు కదా ల్యాండ్లో మీకు అందరికి యూనిఫామ్స్ ఇవ్వలే ఫుడ్ మంచిగా పెడుతున్నారా మరి ఏమన్నా తక్కువ అవుతుందా మీరు చెప్తేనే దాన్ని రెక్టిఫై చేయొచ్చు లేకపోతే మీరు చెప్పకపోతే అట్లనే ఉంటుంది మళ్ళీ వాళ్ళకి ఏమన్నా మంచిగా పెట్టమని చెప్తారు పెడుతున్నారా ఫుడ్ ఎక్కడ తింటారు మీరు అందరు మరి అన్ని క్లాసులు ఒకటేసారి పోయి తింటారా మీరు 8th 9th 10th ఒకటేసారి ఇంటర్ అంతా కలిసి 8th 9th 10th ఇంటర్ అంతా కలిసి మీ రోజు ఎప్పుడు లేస్తాను 4:30కి వెహికల్ ఉంటుంది మన వాళ్ళు పంపించారు అక్కడ హాస్పిటల్ ఏం